రైట్. నిన్నటి ఈ భేటీ తర్వాత అంటే మీ వెర్షన్ ఆ రకంగా ఉంది, కానీ నాదెండ్ల అంబటి రాంబాబు మంత్రివర్యులు ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు. నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి, అర్థమయ్యిందా? నాదెండ్ల విముక్త జనసేన కోసం పోరాడేవాడే అసలైన జన సైనికుడు అని చెప్పి ఆయన జస్ట్ ఇప్పుడే ట్వీట్ చేశారు, ఎవరో నాకు పంపించారు. అంబటి రాంబాబు గారిని అసలు ఎవరిని పట్టించుకుంటున్నారా రాష్ట్రంలో? అదేంటండి, ఆయన ఎమ్మెల్యే గెలిచారు, ఆయన మినిస్టర్, అందులోనూ మీ సామాజిక వర్గం. ఆయన సార్ సామాజిక వర్గం అనేది పక్కన పెట్టండి, అది మనం పుట్టిన ముందు ఉంది, మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటది సామాజిక వర్గం. ఈ రోజు నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక అంబటి రాంబాబు లేకపోతే ఒక పనికిమాలిన మంత్రో ఎమ్మెల్యేనో వాళ్ళ శాఖల మీద దృష్టి పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు, నాదెండ్ల మనోహర్ గారు పార్టీలో ఏం చేస్తా ఉన్నారు, లేకపోతే దాసరి కిరణ్ అనేవాడు ఏం చేస్తా ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనే దాని మీద దృష్టి పెట్టకుండా పోలవరం ప్రాజెక్టు మీద దృష్టి పెడితే బాగుంటది. పోలవరం ప్రాజెక్టు మీద, నీటిపారుదల శాఖ మీద, లేదంటే రకరకాల జలవనరుల ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే బాగుంటది. సో ఈ రోజు ముందు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించి, ఒక మంత్రిగా ఆ శాఖ ఆ బాధ్యతలు నిర్వర్తించి తర్వాత రాజకీయాల గురించి మాట్లాడాలి. యువర్ రైట్. అట్లా కాదు, బట్ ఇక్కడ రాజకీయాలు కూడా మాట్లాడొచ్చు. అట్ ద సేమ్ ముందు వాళ్ళ ప్రయారిటీ ఇవ్వాల్సింది వాళ్ళ మంత్రిత్వ శాఖలకి, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. ఈజీయే కదా. ఇప్పుడు మా పార్టీ ఒక్క నిమిషం మా పార్టీ విధి విధానాలు ఏంటో, మా పార్టీ కార్యకర్తలు ఎట్లా నడుచుకోవాలో అంబటి రాంబాబు గారికి అనవసరం. ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఎట్లా పనిచేయాలి అనేది ఒక ఓటర్ కి అవసరం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తుంది అని మేము అడిగితే ఎలా ఉంటది? ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకో నియోజకవర్గానికి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే ఎలా ఉంటది? అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కదా. కానీ ఒక ఎమ్మెల్యే గురించి మేము క్వశ్చన్ చేస్తాం, కానీ ఎవరికి ఎక్కడ సీట్లు వస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ దాన్ని ప్రజలు సునిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, లేకపోతే ప్రజల్లో ఆదరణ లేని ఒక ఎమ్మెల్యే నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళి లేదా వేరే నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ పోటీ చేసినంత మాత్రాన ఇతను ఇక్కడ నియోజకవర్గంలో చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, దాసరి కిరణ్ అనే వ్యక్తి గురించి అంబటి రాంబాబు గారు అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా మా పార్టీ రాంగ్ ట్రాక్ లో వెళ్తే అది అంబటి రాంబాబు గారికి మంచిదే కదా. మమ్మల్ని ఎందుకు వారం చేయాలి? ఆయన మమ్మల్ని ఎందుకు హెచ్చరించాలి? మా పార్టీ ఎట్లా వెళ్తే ఆయనకి ఎందుకు? రైట్. ఇప్పుడు మెయిన్ సీట్ల పంపకం గురించి, అలాగే ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చ జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఇంట్రోలో ఇంక్లూడ్ చేశాను. మాకు చెప్పిన విశ్వసనీయ వర్గాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అధికారంలోకి దింపాలి, 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డిని 40-50 సీట్లకు ఎట్లా పరిమితం చేయాలి, వైసీపీని ఎట్లా గద్దె దింపాలి అనేది మాకు కూడా చెప్పిన మా విశ్వసనీయ వర్గాలు. రైట్. ఓకే, సంక్రాంతి నాటికి సీట్ల పంపిణీ ఒక కొలిక్కి, మార్చిలోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా సమయం లేదు అని చెప్పేసి మీ పార్టీ నాయకులు వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. సో సంక్రాంతి నాటికి అంటే ఇంకొక 4 రోజుల లోపలనే, కాబట్టి ఖచ్చితంగా ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే దాని మీద ఇప్పటి వరకు మీ పార్టీ నాయకులు ఒకటి చెప్తూ ఉన్నారు, గౌరవప్రదమైన పొత్తు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి గౌరవప్రదమైన పొత్తు అంటే 50-60 అని కొంతమంది వాళ్ళకి అర్థమవుతూ ఉంటే, లేదు 45 లేకపోతే 30 నుంచి 45 వరకు అని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. వైసీపీ వాళ్ళు అయితే మరీ దారుణంగా చెప్తూ ఉన్నారు, 15 నుంచి 20 వరకు మాత్రమే ఇస్తారు, ఒకవేళ అంతకు మించి ఇచ్చినా కూడా దానిలో తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ని నిలబెడతారు అని చెప్పేసి. వాళ్ళు చేస్తున్న ఈ విమర్శకి, ఈ ఆరోపణలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే కొండ రాజీవ్ గాంధీ గారు జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటది. మాకు ఎన్ని సీట్లు వస్తాయి, మేము ఎన్ని సీట్లు తీసుకుంటాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది మా ఇద్దరు అధినేతలకు తప్ప ఇంకా మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదనేది నా అభిప్రాయం. సో ఈ విశ్వసనీయ వర్గాలు, ఈ సమాచారం అందించే వేగులు, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది నాకు డౌట్ గా ఉంది. రైట్. అంటే ముఖ్యమంత్రి పదవి అయినా ఎంతకాలం ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే అంశమైనా, ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే అంశమైనా ఒక ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే మాట అయ్యి ఉండవచ్చు. కానీ దానికి జనామోదం ఉండాలి, జన సైనికుల ఆమోదం ఉండాలి, ఆ పార్టీల నాయకుల ఆమోదం ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక